ప్రైజ్ టు ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ఈ ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఈ ఉదయకాలంలో దేవుని యొక్క శ్రేష్టమైన మాటని విందాం, ప్రభువులో ఫలిద్దాం. ఈ వాక్యంను మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. మీరు కూడా దేవుని పరిచర్యలో పాలు పొందండి. ఈరోజు దేవుని జీవవాక్యంను ధ్యానం చేద్దాం. హెబ్రీలకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనము. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. Hebrews chapter 1 verse 1. In the past, God spoke to our ancestors through the prophets at many times and in various ways, but in these last days he has spoken to us by his Son. దేవుడు మాట్లాడును. ఆదాము హవ్వలతో దేవుడు మాట్లాడెను. నోవాహుతో దేవుడు మాట్లాడెను. అబ్రహాముతో దేవుడు మాట్లాడెను. మోషేతోనూ ఏలియాతోనూ దేవుడు మాట్లాడెను. పేతురుతో పౌలుతో కూడా దేవుడు మాట్లాడెను. ప్రియ సహోదరి సహోదరుడా, మీరెప్పుడైనా ప్రభు స్వరమును విన్నారా? ప్రభువు అనేక విధములుగా మనతో మాట్లాడుతాడు. పరిశుద్ధాత్మ ప్రేరేపణ వల్ల వ్రాయబడిన దేవుని వాక్యం ద్వారా, కలల ద్వారా, దర్శనముల ద్వారా, మన మనస్సాక్షి ద్వారా మాట్లాడుతాడు. అంతేకాదు, తన మధురమైన మెల్లని స్వరముతో కూడా ప్రభువు మాట్లాడుతాడు. అయితే దేవుని స్వరం వినుటకు నీకు సిద్ధపాటు అవసరం. హృదయ శుద్ధి, విశ్వాసము లేకుండా దేవుని స్వరము వినలేము. ప్రభువు మెల్లని స్వరం వినుటకు ఆయన సన్నిధిలో కనిపెట్టవలెను. ప్రియ దేవుని బిడ్డ, అనేక సార్లు త్వరగా కొన్ని మాటలు ప్రార్థన చేసి ఆమెన్ అని చెప్పి వెళ్ళిపోతారు. కానీ నీ ప్రార్థన విన్న దేవుడు నీతో ఏమైనా మాట్లాడునేమో అని ఆశతో మోకాళ్ల మీద కనిపెట్టగలుగుతున్నావా? ఎప్పుడైతే నీవు ఆశతో కనిపెడతావో ఆయన నీకు ఆలోచన చెప్పి దినదినము నడిపిస్తాడు. మై డియర్ ఫ్రెండ్, గాడ్ విల్ స్పీక్ టు ఎవ్రీ వన్, బట్ అవర్ ఇన్క్విటీస్ హ్యావ్ సపరేటెడ్ అస్ ఫ్రమ్ అవర్ గాడ్. సో యాక్సెప్ట్ ఎవ్రీ సిన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ లార్డ్ గాడ్ జీసస్ క్రైస్ట్, దెన్ గాడ్ విల్ హియర్ అవర్ వాయిసెస్. ప్రియ విశ్వాసి, ప్రభు స్వరం వినుటకు శ్రేష్టమైన సమయము వేకువజాము. నీవు వేకువనే లేచి ఏకాంత స్థలంలో మోకరించి దేవుని వాక్యంను ధ్యానిస్తూ నీ పాపములను ఒప్పుకొనుచు విరిగి నలిగిన హృదయంతో ఆయన పాద సన్నిధిలో కనిపెడుతూ ప్రభువు మెల్లని స్వరమును విని ఆయన చిత్తములో నడుచుటకు ప్రయత్నించు. ఆయన తప్పక నీ ప్రార్థన ఆలకిస్తాడు, నీతో మాట్లాడుతాడు. ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. సృష్టికర్త అయిన తండ్రి, ఈరోజు జీవవాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు. తండ్రి, మేము ప్రార్థనలో మీ యందు కనిపెట్టుట మాకు నేర్పించండి. ప్రార్థనలో ఎక్కువ సమయం మీతో సహవాసం చేయటం మాకు నేర్పించండి. ఈరోజు ఎందరైతే వాక్యం వింటున్నారో వారందరితో మీ మధురమైన మెల్లని స్వరముతో మాట్లాడమని బ్రతిమాలుచున్నాము. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ ఏ సమస్యల్లో ఉన్నారో మీరు వారితో మాట్లాడి వారిని ధైర్యపరచుమని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.